నీట్ ఫలితాలు నిన్న రావడం జరిగింది. సో దాని గురించి మనం ఒక డీటెయిల్డ్ స్టోరీ, శ్రీ చైతన్య నారాయణ మరొకసారి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుందో ఒక చిన్న బ్రీఫ్ ఆధారాలతోటి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మేము ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం, మాకు చాలా పెద్ద ఎత్తున వీళ్ళ నుంచి చాలా ప్రేయర్స్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము లొంగకుండా కేవలం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి మోసం ప్రజలని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని, అప్పుడే వచ్చినటువంటి వాళ్ళను, పేరెంట్స్ని అందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తుండ్రో మనందరం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వాలు వీటిపైన, శ్రీ చైతన్య నారాయణ పైన ఎట్లాగూ చర్యలు తీసుకోవు. వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ఆ ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి వీళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇలా వీళ్ళకు కూడా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా తాయిలాల పోతూ ఉంటాయి కూడా వాళ్ళు కూడా మాట్లాడరు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా సీరియస్ అంశం. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎట్లా తీసుకో, కాబట్టి కనీసం ప్రజల్ని మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాల్సిన కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇది శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి యాడ్. ఇక్కడ చూడండి, మళ్ళొక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఆల్ ఇండియా రాజస్థాన్ విద్యార్థి ఫస్ట్ ర్యాంకు క్లాస్ రూమ్ స్టూడెంటు, కింద చిన్నగా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వచ్చిందని పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ర్యాంక్ కాదు, ఈయన యాక్చువల్ ర్యాంకు 35 ర్యాంకు. జనరల్ కేటగిరీలో 35 ర్యాంకును ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఎంచుకున్నాడు. ఓకే, అసలు వీళ్ళకు రాజస్థాన్ విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ తర్వాత మాట్లాడదాము. ఇదే అసలు శ్రీ చైతన్య విద్యార్థి కాదు. దీనికి సంబంధించినటువంటి ఆయన ఆవిష్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విద్యార్థి. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, చండీగఢ్ విద్యార్థి ఆల్ ఇండియా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని అంటూ ఉన్నారు. ఇక్కడేముంది ఎస్టీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ కింద 5th ర్యాంక్ వచ్చింది. ఎస్టీ కేటగిరీ కింద, జనరల్ కేటగిరీ కాదు. సో ఒకసారి ఇది చాలా గమనించండి. ఎస్టీ కేటగిరీ అసలు ఇందులో ఓన్లీ జనరల్ కేటగిరీ ర్యాంకులు ఉంటాయండి, ఇట్లా ఇండివిజువల్ కేటగిరీ ర్యాంకులు ఉండవు. వీళ్ళే ఇండివిజువల్ కేటగిరీ ర్యాంకులు క్రియేట్ చేసేసుకొని ప్రజలు ఈ విధంగా మభ్యపెడతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఈయన ఎవరు, ఎండి సమీర్, ఓబీసీ కోటా కింద ఆల్ ఇండియా 6th ర్యాంక్. ఓబీసీ కోటా కింద మాత్రమే, ఓపెన్ కేటగిరీ కాదు, జనరల్ కేటగిరీ కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ధీరజ్ కుమార్ ఎస్టీ క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటూ 8th ర్యాంకు. ఇగో ఈయన ఓబీసీ కోటా కింద 10th ర్యాంకు, ఓబీసీ కోటా కింద 11th ర్యాంకు. అంటే టాప్ 10లో ఒక ర్యాంకు కూడా శ్రీ చైతన్యకు రాలేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఈయన ఏమంటుండు, తెలుగు రాష్ట్రాల నుండి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100లోపు అత్యధిక ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులు అయినందుకు గర్వపడుతున్నాం. ఎన్ని ర్యాంకులు సాధించవా చెప్పు, దాని డీటెయిల్స్ చెప్తావా? ఇగో లేదు. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 100 లోపు ర్యాంకులు అంటూ చూపిస్తా ఉన్నారు కదా. ఇవేంటి, వీటిలో కూడా ఒకసారి మోసం చేద్దాం. మీరు చూడండి, టాప్ 10లో ఒక ర్యాంక్ కూడా లేదు. టాప్ 10లో ఒక ర్యాంక్ కూడా లేదు. వీళ్ళేమో అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయినందుకు గర్వపడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. 12th ర్యాంకు, ఇవన్నీ ఓపెన్ కేటగిరీ ర్యాంకులు అని చెప్పేసి వీళ్ళు ఏంచారు. ఇవేమో ఈ కేటగిరీకి సంబంధించిన ర్యాంకులేమో చెప్తలేరు క్లియర్గా. మేము ఫస్ట్ ర్యాంక్ ఇది, సెకండ్ ర్యాంక్ ఇది, థర్డ్ ర్యాంక్ ఇది, 4th ర్యాంక్ ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇక్కడ చూడండి, ఇంకొక మోసం చూడండి. ఇక నేను చాలా జూమ్ చేసి మరి చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి జూమ్ చేసుకో. ఇగో ఈ అమ్మాయికి వచ్చింది 12th ర్యాంక్ వచ్చింది కదా, ఆశీష్ సింగ్ అని. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టింది చూడండి ఒకసారి. ఈ స్టార్ మార్క్ అంటే శ్రీ చైతన్యకి సంబంధించి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి జనరల్ కేటగిరీ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్నే వీళ్ళ ర్యాంక్ అని వేసుకుంటా ఉన్నారు. డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏంది, డిఎల్పి డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్. అంటే వీళ్ళు ఒక డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని పెట్టేసి కొన్ని టెస్టులు పెడతా ఉంటారు. శ్రీ చైతన్య సంబంధించి టెస్టులు పెడతారు. ఆ టెస్టులు రాసిన వాళ్ళు వీళ్ళంతా ఆ టెస్ట్ రాసినప్పుడు వాళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు వీళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని ఇగో మా స్టార్ మార్క్ పెట్టి, ఈ స్టార్ మార్క్ ఎందుకు చెప్పరు, అసలు వీళ్ళు ర్యాంక్ కానే కాదు ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టార్ మార్క్ వచ్చింది, ఎవరు 15 ర్యాంక్, ఇది వీళ్ళది కాదు, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద రాసినటువంటి ర్యాంకులు. ఇగో ఇక్కడ చూడండి 16th ర్యాంకు, ఈయనది కాదు. 28th ర్యాంకు. అంటే టాప్ 20లో ఒక ర్యాంకు కూడా శ్రీ చైతన్య కాదు. మీరు అక్కడ చూడండి, అవన్నీ కూడా ఇంతకుముందు ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ర్యాంకులు చూపించింది కదా, అందులో టాప్ 10లో ఒక ఓపెన్ కేటగిరీలో ఒకటి లేవు, టాప్ 20లో కూడా ఒకటి లేవు. ఇక మళ్ళీ ఒకసారి ఇంకా కొంచెం మీకు మళ్ళీ ఒక్కసారి ఇంకొంచెం చూపిస్తా. ఇగో
ఇక్కడ చూడండి 33 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో 33 ర్యాంక్ నుంచి వీళ్ళు స్టార్ట్ అయింది. ఓకే, 33 ర్యాంక్ ఒకటి, 35 ర్యాంక్ ఒకటి, 37 ర్యాంక్ ఒకటి, 38 ర్యాంక్ ఒకటి, 39 ఒకటి, 48 ఒకటి, 50 ఒకటి, మళ్ళా 60 నుంచి ఒకటి, 63, 64, 78, మళ్ళా డిఎల్పి ప్రోగ్రామ్ 87, 92, అదేవిధంగా 94, 100. ఓకే, ఇక్కడ ఏమంటుండు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 100 లోపు 19 ర్యాంకులు వచ్చని చెప్పి చిన్న బాక్స్ వేసిండు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 1000 లోపు 9 ర్యాంకులు చేసిండు. ఆల్ ఇండియా ఆల్ కేటగిరీ 100 లోపు 57 ర్యాంకులు చేసిండు. చిన్నగా ఎవరికి అర్థం కాకుండా చాలా జాగ్రత్త చేసి అసలు వీళ్ళకి వచ్చిన ర్యాంకులే చెప్పనా. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 100 లోపు 19 ర్యాంకులు వేసిండు కదా. ఇందులో ఇంకొకటి చూడండి ఒకసారి, ఈమె కాదు, ఈయన కాదు, ఈయన కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9 నుంచి 10 ర్యాంకులు మాత్రమే వీళ్ళ క్లాస్ రూమ్ ద్వారా 100 లోపు వచ్చినాయి. 9 నుంచి 10 ర్యాంకులు మాత్రమే. వీళ్ళు ఏం చెప్పుకున్నారు, ఓపెన్ కేటగిరీ లోపు 19 ర్యాంకులు వచ్చినాయని చెప్పేసినారు, ఓపెన్ కేటగిరీ 1000 లోపు 9 ర్యాంకులు అని చెప్పేసి ఊదర కొడుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళ దాంట్లో చదివిన వాళ్ళు ఎంతమంది, కొన్ని లక్షల మంది చదివినరు. కొన్ని లక్షల మంది చదివితే వచ్చిన ర్యాంకులు ఇవి. దీన్ని పట్టుకొని వీళ్ళు ఆల్ ఇండియా ఇక్కడ ఏమంటారు, నీట్ను గెలవడం అనివార్యంగా మార్చే శ్రీ చైతన్య శిక్షణ ఫిజిక్స్ కెమిస్ట్రీని మేధస్సుతో ఎదుర్కొనేలా చేసే శిక్షణతో నీట్ 2025లో క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా మరో అద్భుత విజయాన్ని లిఖించిన శ్రీ చైతన్య అంటూ ఇది చేసిరు. సో ఇది అర్థమైంది కదా క్లియర్గా. వీళ్ళకు టాప్ 10లో టాప్ 20లో ఒక ర్యాంకు లేదు, టాప్ 10 కూడా టాప్ 20లో ఒక ర్యాంకు లేదు. 33 ర్యాంకు శ్రీ చైతన్య రావడం జరిగింది. అక్కడ నుంచి టాప్ 100లో నాకు తెలిసి దీనిలో కూడా ఈ స్టార్ మార్క్ కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతా వేరే వేరే రాష్ట్రాలు వచ్చి చదివిన వాళ్ళు కాబట్టి ఫేక్ ర్యాంకులు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి. ఇది శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి విషయం. ఇక ఇవన్నీ రాసిరు కదా, అవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ తర్వాత చూద్దాం. వీటన్నిటి గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాము. ఒకసారి నారాయణ చూద్దాం. ఓకే, ఇది నారాయణ కదా. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ చూడండి, ఈయన ర్యాంక్ ఏంది, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్ 18th ర్యాంక్ అయితే వీళ్ళు ఏం వేసిర్రు, ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వేసారు. అసలు ఏ కోటా వేసిరో ఏందో చెప్పలేదు. ఓబీసీ కోటనా లేకపోతే ఎస్టీ కోటానా, నాకు తెలిసి ఓబీసీ కోటలో ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి ఇంకోటి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వేసారు. ఏది కావిష్, ఏది ఈడబ్ల్యూఎస్. ఇక్కడ చూడండి ఎన్ ప్రిపరేషన్, నారాయణ ప్రిపరేషన్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి రాష్ట్రాలు వీళ్ళు అన్నారు కదా. ఈ కావిష్ అనే వ్యక్తి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వేసుకున్నారు కదా. ఇక్కడ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య చూడండి, వీళ్ళు ఏం వేసుకున్నారు, ఈయన పేరేంది కావిష్. వీళ్ళు ఏమనుకున్నారు, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నారు. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వేరు, క్లాస్ రూమ్ అది వేరు. అసలు ఈ స్టూడెంట్ కానే కాదు. ఈయన అసలు శ్రీ చైతన్య స్టూడెంట్ కాదు, నారాయణ స్టూడెంట్ కాదు. ఎక్కడో నార్త్లో ఉన్నటువంటి ఆవిష్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విద్యార్థి. వీళ్ళ టెస్టులు రాసినందుకు, వీళ్ళ మోడల్ పేపర్స్ చదివినందుకు, అందులో రిజిస్టర్ చేసుకున్నందుకు వీళ్ళు కూడా ఇలా వేసేసుకున్నారు. ఈయన పేరు ఇక్కడ కావిష్ అని ఈయన పేరు ఉంది కదా. ఇక్కడ చూడండి శ్రీ చైతన్య చూడండి, నారాయణలో కూడా కావిష్. అసలు ఇళ్ళ చదివిండి, శ్రీ చైతన్య చదివిండా, నారాయణ చదివిండా? మీరు ఎందుకు అల్ల వేసారు, ఇళ్ళు ఎందుకు వేసారు అంటే ఇలా మోసం చూడండి. అట్లే ఉంటాయి ఇవన్నీ ర్యాంకులలో సగం ర్యాంకులు అటు శ్రీ చైతన్యలో ఎంతమంది ఉంటారో నారాయణలో కూడా వాళ్ళే ఉంటారు. నారాయణలో ర్యాంకుల విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా శ్రీ చైతన్యలో ఉంటారు. సో ఇదంతా గూడుపుట అన్నట్టు. శ్రీ చైతన్య నారాయణ గూడుపుట అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మోసం చేయడానికి పెద్ద ఎత్తున గూడుపుట అని చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఈయననేమో వీళ్ళ స్టూడెంట్ కాదు, క్లాస్ రూమ్ స్టూడెంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన బెస్ట్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ అని పెట్టిరుగా, కానీ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 18 ర్యాంక్ అంటారు. మరి ఏ కేటగిరీలో వచ్చింది దానికి, ఆ కేటగిరీ మెన్షన్ చేయలేదు. చూడండి ఎంత మోసంగా యాడ్స్ ఇస్తున్నారో చూడండి. కావిష్ అందులో వేసారు, ఇందులో వేసారు. ఇందులో మళ్ళీ ఆయన ఎవరైనా వీళ్ళ స్టూడెంట్ అంటే అది కాదు, నారాయణ ప్రిపరేషన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇది. ఇక చూడండి, ఈయనేమో సెకండ్ ర్యాంక్ అంట, ఎస్టీ కేటగిరీ సెకండ్ ర్యాంక్ని బలంగా వేసుకొని ఎస్టీ కేటగిరీ సెకండ్ ర్యాంక్ అంట. అంటే టాప్ 10లో వీళ్ళు లేరు. ఇగో థర్డ్ ర్యాంకు ఎవరు, ఎస్టీ కేటగిరీ. థర్డ్ ర్యాంకు ఎస్సీ కేటగిరీ. ఫోర్త్ ర్యాంకు ఎన్ ప్రిపరేషన్స్, నారాయణ ప్రిపరేషన్ సంబంధించినటువంటి స్టూడెంట్. అంటే మోడల్ పేపర్లు ఆ ఎగ్జామ్ రాస్తే వచ్చినటువంటి ర్యాంకు. అదేవిధంగా ఇగో పిఆర్పి స్టేట్ 4th ర్యాంకు, ఎన్పిఆర్పిబి స్టేట్ 7th ర్యాంకు, ఎన్పిఆర్పి స్టేట్ 10th ర్యాంక్ ఎస్సీ కేటగిరీ. అంటే టాప్ 10లో ఒక్క ర్యాంక్ అన్నా నారాయణకి వచ్చిందా?
మరి వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున 1 1 1 2 2 2 3 3 3 నారాయణ అన్ని ర్యాంకులు, శ్రీ చైతన్య అన్ని ర్యాంకులు, ఏంది ఇదంతా ప్రజలు మోసం చేసి కార్యక్రమం కాకపోతే ఏంది? ప్రభుత్వాలు ఏం బిక్తున్నాయి? గడ్డి బిక్తున్నాయా? శ్రీ చైతన్య నారాయణ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పడాలి మీ అన్నీ కూడా, ఇటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోరు? కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఈ యాడ్స్కి సంబంధించి మోసం చేసి దానిపైన కూడా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం దోషే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దోషులుగానే ఖచ్చితంగా ప్రజలు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనిలో చూడండి, ఇగో ఆశీష్ సింగ్ అని ఇవన్నీ రాసిరు, చూడండి ఇవన్నీ రాసిరు, ఏది కూడా ఒక్క ర్యాంక్ కూడా వీళ్ళవి కావండి. 100% వీళ్ళవి కావు, 100% వీళ్ళవి కావు, 100% వీళ్ళవి కానే కావు. ఇవన్నీ వీళ్ళ టెస్టులు అప్పుడప్పుడు మోడల్ టెస్టు ఎగ్జామ్కి ముందు 1 నెల 2 నెలల ముందు మోడల్ టెస్టులు పెడతారు, వీక్లీ మోడల్ టెస్టులు పెడతా ఉంటారు. సో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే నేషనల్ లెవెల్లో ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మోడల్ పేపర్స్ ఏవైతుంటాయో వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా రాస్తారు, దానిలో రిజిస్టర్ అవుతారు. ఆ రిజిస్టర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, వీళ్ళ ర్యాంకులు అని చెప్పేసి అంటారు. అంటే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఈ శ్రీ చైతన్య నారాయణ సంబంధించినటువంటి చైర్మన్లు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని అనుకునేటువంటి రకాలు అంత నీచాతి ఉచ్చస్థితికి దిగజారిండ్రు వీళ్ళు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏమంటారు ఇక్కడ 8 స్టూడెంట్స్ ఇన్ టాప్ 10 అట. 8 స్టూడెంట్స్ ఏంది ఇక్కడేమో ఆల్ కేటగిరీస్ అని చెప్పి చిన్నగా పెడతాడు. 8 స్టూడెంట్స్ ఇన్ టాప్ 10 అని ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో చూడండి. 64 స్టూడెంట్స్ ఇన్ టాప్ 100 అట. అసలు టాప్ 100లో నారాయణకి వచ్చినవి కేవలం 8 ర్యాంకులు మాత్రమే. 100లో అవి కూడా అందులో కూడా చాలా మోసాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. కానీ అఫీషియల్గా చెప్తున్నాను 8 ర్యాంకులను వీళ్ళు ఏం పెట్టుకున్నారు 64 అన్ని ఆల్ కేటగిరీస్ అని చెప్పి 64 అను, టాప్ 10లో 8 మాయాన్ని, 229 మంది టాప్ 1000 అని చెప్పేసి పెట్టుకున్నారు. వీళ్ళ దానిలో ఒక్కరు కూడా వీళ్ళ స్టూడెంట్లు కాదండి. శ్రీ చైతన్య నారాయణ ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీరు చూసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకుంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. వీళ్ళు చూడండి, ఇవి అసలు ర్యాంకులు వీళ్ళే. నేను కూడా కలెక్ట్ చేసినాం. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ గురు కృప కెరీర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నార్త్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. ఈయనకు చూడండి ఎన్ని మార్కులు వేసారు, వీళ్ళు ఎవరు మార్కులు వేసిరా? ఒక్కరైనా మార్కులు వేసిరా? 686/720. వేర్ ఫస్ట్ ర్యాంక్ రమేష్ కుమార్ అని చెప్పేసి ఇది చూడండి ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ ఆకాష్ ఇన్స్టిట్యూట్, ఆకాష్ మెడికల్ ఐఐటి జేఈ ఫౌండేషన్స్ అని చెప్పేసి ఇక్కడ సెకండ్ 682/720. చూడండి వీళ్ళు చాలా క్లియర్ చేసారు, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా క్లియర్ చేసారు. 681 థర్డ్ ర్యాంకు. ఫోర్త్ ర్యాంకు ఇది అలెన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి లాస్ట్ టైం కూడా చూసినాం కదా మనం. ఆకాష్ ఇన్స్టిట్యూట్ 5th ర్యాంకు. 7th ర్యాంకు అలెన్స్ ఇన్స్టిట్యూట్. 8th ర్యాంకు అలెన్స్ ఇన్స్టిట్యూట్. 9th ర్యాంకు ఆకాష్ ఇన్స్టిట్యూట్. 10th ర్యాంకు ఆకాష్ ఇన్స్టిట్యూట్. 11th ర్యాంకు ఆకాష్ ఇన్స్టిట్యూట్. ఇది పరిస్థితి. వీళ్ళేమో ఇట్లా యాడ్లు వేసుకొని ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనుకుంటా, ఆ ప్రోగ్రామ్ అనుకుంటా, మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈ శ్రీ చైతన్య నారాయణ అని చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. దయచేసి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా పేరెంట్స్ కొంచెం ఈ శ్రీ చైతన్య చేస్తున్నటువంటి మోసాలైంది, నారాయణ చేస్తున్నటువంటి మోసాలైంది తెలుసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. సో దీనిలో 100% నారాయణకు టాప్ 100లో 8 ర్యాంక్స్ మాత్రం వచ్చినాయి, శ్రీ చైతన్యకి 9 ర్యాంక్స్ వచ్చినాయి. ఆ యాడ్లలో కూడా అన్ని తప్పు యాడ్లే ఉన్నాయి. స్టార్ మార్క్ కొన్నిటి పెట్టిరు, కొన్నిటి పెట్టలేదు. అసలు వాళ్ళంతా నార్త్ విద్యార్థులు వీళ్ళ దగ్గర ఎట్లా చదువుతారు? ఇది కూడా ఒకసారి గమనించాలి. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయని మేమైతే కోరుకుంటున్నాం మిత్రులారా. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కుంటే బాగుంటుంది. ఇక మీరు పిల్లల్ని చంపేయడం ప్రక్రియలో భాగంగా వాళ్ళు వేల కోట్ల రూపాయలు దోసుకుంటా ఉంటే వాళ్ళు వేసేటు కుక్క బిస్కెట్లకు అలవాటు పానాలు మీద కనబడతా ఉన్నాయి తప్ప వేరే కనబడతలేవు. ఎందుకంటే ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నాడు, కీలక మంత్రిగా ఉన్నాడు. యానపై చర్యలు ఏముంటాయి? ఆ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏముంటాయి? ఈ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాకముందు కేసీఆర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళు వేసేటువంటి తాయిలకు ఆశపడే నడుస్తూ ఉన్నాయి, అంతే తప్ప వేరే కనబడతలేదు. చాలా స్పష్టంగా ఇటు కేసీఆర్ చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది శ్రీ చైతన్య నారాయణ కాలేజీ చేస్తున్నటువంటి మోసాలుగా మనం అయితే అభివర్ణించవచ్చు మిత్రులారా. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇక ఇంకొక యాడ్ కూడా చూపిస్తా. ఇవన్నీ ఫేక్ యాడ్లు ఇవన్నీ. ఇక ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు కదా, ఆల్ ఫోర్స్ ఆయన ఇచ్చేట ర్యాంకులు చూడండి ఒకసారి.
ఇగో ఆయన ఏం పెట్టుకున్నాడు, 599 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి భాజపా ఆయనకు వచ్చిన ర్యాంకులు పెట్టుకున్నాడు. శశాంక్ రెడ్డి, ఇక్కడ 556 వర్షిత్, 553 అదిబా ఫిర్దోజ్, ఇట్లా కొన్ని ర్యాంకులు పెట్టుకున్నారు. సో ఇదంతా కూడా మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఆల్ఫోర్స్ ఏ విధంగా యాడ్స్ ఇచ్చింది, నారాయణ ఏ విధంగా యాడ్స్ ఇచ్చింది, అదేవిధంగా ఇటు శ్రీ చైతన్య ఏ విధంగా యాడ్స్ ఇచ్చిందో ఒక్కసారి చూడండి. ప్రజలరా దయచేసి మోసపోకండి. ఈ చిల్లర యాడ్స్ ద్వారా దయచేసి మోసపోకండి. ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు. ప్రింట్ మీడియా వాళ్ళకి యాడ్స్ ఇస్తారు, వాళ్ళు చెప్పరు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు యాడ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పరు. ప్రభుత్వాలకు తాళాలపోతే వాళ్ళు చెప్పరు. మరి మనం తెలుసుకోవాలి కదా, మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం అనే. ఇప్పుడు మీరు ఇప్పటివరకు కూడా శ్రీ చైతన్య నారాయణ పైన ఏ విధంగా మేము పోరాటం చేస్తున్నామో ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసేటువంటి మోసాలు ప్రజలకు చెప్పడమే మా యొక్క ఖచ్చితమైనటువంటి ఒక ఎజెండాగా మేము పోతాం. దానిలో ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది శ్రీ చైతన్య నారాయణ సంబంధించినటువంటి మోసం మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్